మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షించుటకు సిద్ధపడినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వాక్యాన్ని నేను చదువుతాను. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానన్ను. ఆయన పిలువగా ఉత్తరమిచ్చి నేనున్నానని చెబుతాడు అని పరిశుద్ధాత్ముని ద్వారా వ్రాయబడినటువంటి మాటది. పిలవబడినప్పుడు నేనున్నానని ఉత్తరమిచ్చి నీ పిలుపుకు తగినటువంటి ఉత్తరము ద్వారా నిన్ను తృప్తిపరిచి, నీ పిలుపుకు తగినటువంటి జవాబు ద్వారా నిన్ను బలపరిచి, నీ పిలుపుకు తగినటువంటి ఆశీర్వాదాన్ని ఆయన ప్రసాదించి నీ జీవితంలో క్షేమకరమైనటువంటి ఆనందదాయకమైనటువంటి స్థితిని ఆయన నెలకొల్పుతాడు అని ఈ మాటలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అర్థం. ఆయనను పిలిచినప్పుడు నీకు ఉత్తరం ఇచ్చి నీ జీవితంలో ఆశీర్వాదాన్ని కలుగు చేయుటకు ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయనను పిలవగా ఆయన ఉత్తరం ఇస్తాడట. ఆయనకు మొర్రపెట్టినప్పుడు, ఆయన సన్నిధిలో ఆయన్ని పిలిచినప్పుడు నేనున్నాను అని చెప్తాడట. నీవు చితికిన స్థితిలో ఉన్నా, అనేకమైనటువంటి సమస్యల మధ్యలో ఉన్న, దేవుని తోడు నీకు కావాలనే ఒక ప్రగాఢమైనటువంటి ఆలోచనతో నీవు నింపబడి ఉన్నా, నీకు, నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి, నీ వ్యవస్థకు దేవుని తోడు కావాలి, పిలిచినప్పుడు ఆయన పలికి నాకు ఉత్తరం ఇవ్వాలి అనే ఆలోచనతో నీవు ఉన్నప్పుడు, ఆయనను పిలిచినప్పుడు నేనున్నాను అని నీ ప్రక్కన నిలిచి నిన్ను పలకరించగలిగినటువంటి దేవుడు.